వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కంచనపల్లి గ్రామంలోని ప్రీ ప్రైమరీ పాఠశాల గతంలో శిథిలావస్థకు చేరుకోవడంతో పిల్లలు రాకపోవడంతో మూసివేయబడింది. అయితే గ్రామ పెద్దలు ప్రజల అభ్యర్థన మేరకు పాఠశాలను పునరుద్ధరించి నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. కొత్తగా 106 మంది చిన్నారులు పాఠశాలలో చేరడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంవీఓ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ రాపోలు రామ్మూర్తి గ్రామస్తులు నాకు సమాచారం ఇవ్వడంతో సమస్యను పరిశీలించి పాఠశాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నాను. చిన్నారుల భవిష్యత్తు కోసం ఈ పాఠశాల ఉపయోగపడాలి అని తెలిపారు. తల్లిదండ్రులు గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల తిరిగి ప్రారంభమైనందుకు సంతోషం, పిల్లలు ఇక్కడే చదువుకుని భవిష్యత్తులో ఉన్నత విద్యను సాధించాలని మా ఆకాంక్షని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఓ రఘునందన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సంపత్ని గ్రామస్తులు సన్మానించారు. Because Chachaji loved children very much. That's why we are celebrating today. Okay? So in the children keep quiet. 1, 2, 1, 2. మరియు ఈ యొక్క పాఠశాల ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దకు కారణమైనటువంటి మన సునీత మేడం గారికి మరియు పాఠశాల యొక్క అభివృద్ధిలో అడుగున తన యొక్క వాస్తవంగా వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా పాఠశాలకు అన్ని రకాల సేవలు అందించినటువంటి శ్రీ రామ్మూర్తి గారు మరియు జయరాజ్ గారు మరియు గ్రామంలో కూడా ఉండే ఈ పాఠశాల పెయింటింగ్ సహకరించినటువంటి మల్లేశం మరియు దయాకర్ గారు మరియు అందరూ, ఎందుకంటే దీంట్లో ఎవరి పాత్ర ఏ మాత్రం ఉన్నా కానీ అది పాఠశాల యొక్క అభివృద్ధికి సహకరించేదే. అందరూ మూతపడ్డ పాఠశాలను తెరిపిస్తానికి కంచనపల్లి పుణ్యాలు చేస్తారా ఏదో అనేది అబాధాలు గుర్తియడం అది అర్థం లేని ముచ్చట. ఎందుకంటే ఎవరు ఇయ్యలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా కలర్స్ వేసారు. సార్ కలర్స్ సమర్పించాడు. మీరు వేసుకుంటారంటే ఇస్తామంటే నేను వాళ్ళను ప్రోత్సహించి వేయడం జరిగింది. అట్లనే ఈ స్కూల్కు మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తారు. వాళ్ళను ఆ భారం మన మీద పడుతుంది. మనం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మన ఉద్యోగం లేకపోతే ఏదో ధనవంతులు ఈ ఊళ్ళే ఉన్నాము అనేది ఏది లేదు. మనకు సహకరించే వాళ్ళు లేదు ఈ ఊళ్ళే. కాబట్టి మనం ముందుకొచ్చి మనం ఏదో రకంగా ఖర్చులు పెట్టుకుంటాము. అదే ఖర్చులలో ఇదొక ఖర్చు అనుకొని మనిషికి కొంత అడ్జస్ట్కొని నిలబెట్టుకొని ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి. మీకు అందరూ సహకరించాలి. కంచనపల్లి ప్రాథమిక పాఠశాల అనేది మనకి ఒక 2 years నుంచి ఓపెన్ అయిందంటే, అంతకుముందు పిల్లలు లేక మూతపడిన పాఠశాల ఇది. సో ప్రస్తుతము 2 years నుంచి పాఠశాల క్లోజ్ అయినా కూడా లాస్ట్ ఇయర్ 2-3 పేరెంట్స్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు స్కూల్ ఓపెన్ చేయవలసిందిగా కోరడంతో ఈ పాఠశాలను ఓపెన్ చేయడం జరిగింది. చాలా అనూహ్య స్పందన వచ్చింది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు గ్రామస్తుల సహకారంతో, ముఖ్యంగా మన రాపోలు రామ్మూర్తి గారి సహకారంతో ఈ పాఠశాల అనేది చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడు మా దగ్గర 106 స్ట్రెంత్ ఉంది. సో అందుకు అనుగుణంగా మాకు ఈ సంవత్సరం కొత్తగా ప్రీ ప్రైమరీ కూడా శాంక్షన్ అయింది. సో దీంట్లో మాకు ప్రెసెంట్ 20 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా అభివృద్ధి దశలో ఇంకా దూసుకుపోతుందని మేము అనుకుంటూ ఉన్నాము. ఈ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా ఇలాగే తమ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.